కేసీఆర్ చారిత్రాత్మక దీక్షకు 16 ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి సిద్దిపేట నుంచి అందించేందుకు లైవ్ లో మనకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సిద్దిపేటలో దీక్ష దివస్ వేడుకలకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రంగాచారి? నిఖత్, గుడ్ మార్నింగ్ నిఖత్. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైనటువంటి సిద్దిపేటలో ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతూ ఉన్నారు. ఇప్పటికే ఇక్కడికి ముస్తాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరికొద్ది సేపట్లోనే మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత ఇక్కడి నుంచి బైక్ ర్యాలీగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మార్గ మధ్యంలో అటు తెలంగాణ తల్లి విగ్రహానికి, గాంధీ విగ్రహానికి, అట్లాగే ముస్తాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి జయశంకర్ సార్ విగ్రహానికి, పాత బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి, పూలే విగ్రహానికి, అట్లాగే తెలంగాణ సంబంధించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ అది తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతుంది. అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందుకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. మరోవైపు అటు మెదక్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు వచ్చినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి చౌరస్తా వద్దకు చేరుకున్నారు. ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయబోతూ ఉన్నారు. ఆ కార్యకర్తలు, నాయకులంతా కూడా అక్కడికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడికి కార్యకర్తలు తరలి వచ్చారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు కేసీఆర్ పుట్టినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడి నుంచే కేసీఆర్ 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రారంభం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అందులో భాగంగానే 2009 నవంబర్ 29వ తేదీన ఆయన ఇక్కడనే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ సత్సుడో తెలంగాణ వచ్చుడో అనే ఒక నినాదాన్ని ఇచ్చి ఆయన ఈ ఉద్యమానికి, దీక్షకు పూనుకున్నారు. ఆ రోజు కూడా ఆయన ఇక్కడే అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షాస్థలికి వెళ్లడానికి ఆయన సిద్ధమవుతున్న స్థలంలో రంగదాంపల్లి చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేసీఆర్ కరీంనగర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే అలుగునూరు వద్ద ఆయనను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో సిద్దిపేట అంతా కూడా ఒక యుద్ధ క్షేత్రంగా మారిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 10,000 ఆ రంగదాంపల్లి చౌరస్తాను స్వాధీనం చేసుకుని వేలాదిగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని చెదరగొట్టి దీక్షను భగ్నం చేయడం కోసం ప్రయత్నం చేసిన నేపథ్యంలో అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ సత్యనారాయణ, వీళ్ళంతా కూడా అక్కడ దీక్షకు పూనుకున్నటువంటి పరిస్థితి. హరీష్ రావు కూడా అప్పుడే ప్రకటించారు, కేసీఆర్ను అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆమరణ నిరాహార దీక్ష ఆగదు, ఖచ్చితంగా మేము దీక్ష చేసి తీరుతామని చెప్పి ఆయన ప్రకటించి ఆమరణ దీక్షకు పూనుకున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మెదక్ ప్రాంతానికి తరలించారు. ఇప్పుడు ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ఈ రూరల్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన చౌరస్తా వద్ద కొద్దిసేపటి క్రితమే వీళ్ళంతా అటు హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసినటువంటి పరిస్థితి. పూలమాల వేసి వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అట్లాగే వాళ్ళంతా కూడా ఈ ర్యాలీని ప్రారంభించబోతూ ఉన్నారు. ర్యాలీకి పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. బైక్ ర్యాలీ కొద్దిసేపట్లో
ప్రారంభం కాబోతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఇదంతా కూడా చిట్ట చివరి వరకు కొనసాగబోతూ ఉన్నది. సాయంత్రం వరకు కూడా ఈ ర్యాలీ మధ్యాహ్నం వరకు ఈ ర్యాలీ కొనసాగి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యాలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. అందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు సిద్ధమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన 4 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. సిద్దిపేట నియోజకవర్గము, అట్లాగే దుబ్బాక నియోజకవర్గము, గజ్వెల్ నియోజకవర్గము వీళ్ళంతా కూడా ఇక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నాయకులంతా కూడా అక్కడికి తరలి వెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్నది. మొత్తానికి ఈరోజు పెద్ద ఎత్తున సిద్దిపేటలో కేసీఆర్ పుట్టిన స్థలంలో ఉన్నటువంటి దీక్షా స్థలంలో వాళ్ళంతా కూడా ఈ పెద్ద ఎత్తున దీక్షా దివస్ ని నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి బయలుదేరేటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా అక్కడికి తరలి వెళ్ళబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ మహిళా నాయకులు కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. అట్లాగే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి ఈ ప్రాంతం అంతా కూడా కార్యకర్తలతో నిండిపోయింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్య నాయకులైనటువంటి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి ర్యాలీ ప్రారంభం కాబోతుంది. నిఖత్, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.
మరొకసారి ఉద్యమ చైతన్యాన్ని తెలంగాణ వ్యాప్తంగా అలాంటి స్ఫూర్తిని సందర్భాన్ని ప్రతి తెలంగాణ ప్రతి తెలంగాణ వారి సగర్వంగా దృష్టి వచ్చిన సందర్భం ఇది. నాడు తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితోటి ముందుకు పోయినటువంటి పోరాట ఖ్యాతి తెలంగాణ ఉన్నన్ని రోజులు అది ఎప్పటికీ గొప్ప రోజు ఎవరికి ఎటువంటి అనుమానం అసలు అన్న మీరు ముంగడి పోండి అన్న మీరు ముంగడి పోండి. సిద్దిపేట కోటిలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్నాం మనం ఇప్పుడు. మనకు క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ పూలమాల వేస్తున్నారు. మరొకసారి నిజంగా గర్వంగా తలెత్తుకునే సందర్భం లేదు. నాటి ఉద్యమ స్ఫూర్తిని, నాటి ఉద్యమంలో ఉద్యమ సేనాధిపతి గారు ముందుండి నడిపిస్తున్న హరీష్రావు గారు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నాటి అరాచకాలే మాత్రం పునరావృతం కాబట్టి దానికి ఇదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ర్యాలీ మొత్తం మీద తెలంగాణ తల్లికి తెలంగాణ రాష్ట్ర